Hello everyone, welcome to Degree IT Academy channel. In today's video, we will learn how artificial intelligence is helping in psychology and sociology. ఈ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఆర్ నోట్స్ కోసం www.degreeitacademy.in అనే వెబ్సైట్ని విజిట్ చేయండి. కావాల్సిన పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. What is AI in psychology and sociology? సైకాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ థాట్స్, ఎమోషన్స్ అండ్ బిహేవియర్. సో సైకాలజీ అంటే హ్యూమన్ థాట్స్, అలానే వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, బిహేవియర్ ఎలా ఉన్నది అనేది తెలియజేసేదే సైకాలజీ. సోషియాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ సొసైటీ, రిలేషన్షిప్స్ అండ్ సోషల్ బిహేవియర్. సో ఈ సోషియాలజీ అంటే ఏంటంటే అసలు సొసైటీ అంటే ఏంటి, సొసైటీలో ఉన్న రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, సొసైటీలో సోషల్ బిహేవియర్ ఎలా ఉంది అనే దాని గురించి తెలియజేసేదే సోషియాలజీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ help psychologists and sociologists analyze large amount of data, understand human emotions and identify social behavior patterns. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అంటే సైకాలజిస్ట్కి కానివ్వండి, అలానే సోషాలజిస్ట్కి కానివ్వండి, డేటాని కలెక్ట్ చేసి ఒక హ్యూమన్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, అలానే సోషల్ బిహేవియర్ ఎలా ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసి ఎనలైజ్ చేసిన అనాలిసిస్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఈ ఏఐ అనేది. ఏఐ ఎలా ఎనలైజ్ చేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. అందులో ఫస్ట్ది ఎమోషన్ రికగ్నైజేషన్. ఎమోషన్ రికగ్నైజేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ఏ పర్సన్ ఎమోషన్స్ యూజింగ్ ఏఐ. సో ఈ ఏఐ ఏం చేస్తుంది అంటే ఒక పర్సన్ యొక్క ఎమోషన్స్ని ఎనలైజ్ చేయగలుగుతుంది, రికగ్నైజ్ చేయగలుగుతుంది. అది కూడా ఎలా? ఏఐ కెన్ రికగ్నైజ్ ఎమోషన్స్ ఫ్రమ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, వాయిస్ టోను, టెక్స్ట్ మెసేజెస్, సోషల్ మీడియా పోస్ట్. సో వీటి ద్వారా డేటాని కలెక్ట్ చేసుకొని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇచ్చారు, సో దాన్ని బట్టి ఎలాంటి ఎమోషన్స్ క్యారీ చేస్తున్నారు, వాయిస్ టోన్ ఎలా ఉంది, సో టోన్ బేస్ చేసుకొని కూడా ఎమోషన్ ఎలా క్యారీ అవుతుంది, టెక్స్ట్ మెసేజెస్ ఎలాంటి టెక్స్ట్ని మెసేజ్ రూపంలో పంపిస్తున్నారు అంటే మనం పంపించే మెసేజెస్ని కూడా బేస్ చేసుకొని హ్యూమన్ యొక్క ఎమోషన్స్ని అది ఐడెంటిఫై చేయగలుగుతుంది. అలానే సోషల్ మీడియా పోస్ట్, సో ఎటువంటి పోస్ట్ని వాళ్ళు సర్వేవ్ చేస్తున్నారు అంటే కొన్ని ఎమోషన్స్వి చేస్తున్నారా లేకపోతే సాడ్వి చేస్తున్నారు, సో ఇలాంటి వాటిని బేస్ చేసుకొని ఏఐ రికగ్నైజ్ అయితే చేస్తుంది. కామన్ ఎమోషన్స్ డిటెక్టెడ్ ఇంక్లూడింగ్. సో ఇక్కడ మనకి కొన్ని ఎమోజెస్ ఇచ్చాం చూడండి. సో ఇలా ఒక పర్సన్ యొక్క మూమెంట్ని బట్టి అంటే మెసేజ్ని బట్టి అతని యొక్క ఎమోషన్ని క్యారీ చేయటము, అతని ఎమోషన్స్ని అనాలిసిస్ చేయటం అనేది ఏఐ చేస్తుంది. సపోజ్ మనం కనుక ఒక హ్యాపీ మెసేజ్ ఇచ్చామనుకోండి, సింబల్ ఇచ్చామనుకోండి, ఎమోజీ ఇచ్చామనుకోండి, సో ఏఐ డిటెక్ట్ అతను హ్యాపీగా ఉన్నాడు అనేది ఆ టెక్స్ట్ మెసేజ్ని బేస్ చేసుకొని అది ప్రయారిటీస్, ఓకే ఇతను హ్యాపీగా ఉన్నాడు, ఇతను సాడ్గా ఉన్నాడు, ఇలా కోపంగా ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే ఒక మెసేజ్ని బేస్ చేసుకొని అది డిటెక్ట్ చేయటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఎమోషన్ రికగ్నైజేషన్ ఫ్రమ్ టెక్స్ట్. సో ఎమోషన్స్ టెక్స్ట్ని బేస్ చేసుకొని కూడా ఎమోషన్స్ని అది డిటెక్ట్ చేయగలుగుతుంది. ఏఐ యూజెస్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ టు అండర్స్టాండ్ ఎమోషన్స్ ఇన్ రిటర్న్ టెక్స్ట్. సో ఈ ఏఐ అనేది న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే మనం ఎన్ఎల్పి అనే లాంగ్వేజ్ని యూజ్ చేస్తుంది కాబట్టి ఒక కస్టమర్ కానివ్వండి, ఒక పర్సన్ ఎలాంటి మెసేజెస్ అయితే పంపించారో దాన్ని బట్టి ఆ ఎమోషన్ అనేది అర్థం చేసుకోగలుగుతుంది. ఇట్ అనలైజ్ రివ్యూస్, ఈమెయిల్స్, చాట్ మెసేజెస్, సోషల్ మీడియా కామెంట్స్, సో వీటి ద్వారా అవి అనలైజ్ చేసి ఒక పర్సన్ యొక్క ఎమోషన్ని టెక్స్ట్ మెసేజ్ ద్వారా కూడా ఐడెంటిఫై చేయగలుగుతుంది. సపోజ్ కనుక ఎగ్జాంపుల్ చెప్తే ఒక కంపెనీ కనుక తీసుకుంటే 1000 ప్రోడక్ట్స్ కనుక రివ్యూ కనుక తీసుకుందనుకోండి, సో వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ని బేస్ చేసుకొని కస్టమర్ సాటిస్ఫై అయ్యారా లేకపోతే డిసాటిస్ఫై అయ్యారా, సో కస్టమర్ యొక్క ఒపీనియన్ని అనలైజ్ చేయగలుగుతుంది. దాన్నే ఎమోషనల్ రికగ్నైజేషన్ ఫ్రమ్ టెస్ట్ అని చెప్పేసి అంటారు. ఏఐ చాట్ బోర్డ్స్ ఇన్ మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్. సో ఇక్కడ మనకి ఏఐ చాట్ బోర్డ్ ద్వారా కూడా మన మెంటల్ స్ట్రెస్ని తగ్గించడానికి ఈ కౌన్సిలింగ్ కూడా ఇస్తుంది. ఏఐ చాట్ బోర్డ్స్ ఆర్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ దట్ కమ్యూనికేట్ విత్ యూజర్స్ అండ్ ప్రొవైడ్ బేసిక్ ఎమోషనల్ సపోర్ట్. సో ఈ ఏఐ చాట్ బోర్డ్ అనేది కంప్యూటర్ ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని యూజర్ ఆర్ కస్టమర్ ఎవరైతే యూజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎలా అంటే
ఇంకోటి లిజనింగ్ టు కన్సర్న్, అంటే కొంతమంది ఉంటారు, కొంతమంది ఏంటంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని ఎవరికి చెప్పకుండా ఉంటారు. సో అలాంటి వాళ్ళతోటి ఏఐ చాట్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లం అనేది వినటానికి ఉపయోగపడుతుంది. ప్రొవైడింగ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ టిప్స్. సో ఇదేం చేస్తుంది అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ టిప్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా ఎంకరేజింగ్ హెల్త్ హ్యాబిట్స్. సో మనం ఎలా అయితే బ్యాడ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, సో అలాంటివి పోగొట్టుకొని గుడ్ హ్యాబిట్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అలాంటి టిప్స్ని ప్రొవైడ్ చేస్తుంది. హ్యాబిట్స్, మనం కొత్త హ్యాబిట్స్ని క్రియేట్ చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సజెషన్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్. రిలాక్సేషన్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. రికమెండేషన్ ప్రొఫెషనల్ హెల్ప్ వెన్ అప్రోప్రియేట్. సో మనకి ఎలాంటి సిచ్యువేషన్ అయితే ఉన్నదో దాన్ని బేస్ చేసుకొని రికమెండేషన్ అయితే చేయగలుగుతుంది. అంటే మనం సాడ్గా ఉండి దాంతో చాట్ చేస్తే సాడ్కి సంబంధించిన రిలాక్స్ ఎలా అవ్వాలనే చెప్తుంది. అదేవిధంగా మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందనుకోండి, దానికి సంబంధించి టిప్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన మీరు ఏదైనా చాట్ చేశారనుకోండి, దీనికి సంబంధించిన కాన్సెప్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏ చాట్ బోర్డ్ అనేది ఎప్పుడు కూడా ఒక సైకాలజిస్ట్కి కానివ్వండి, ఒక డాక్టర్కి కానివ్వండి, అదే ఒక టీచర్కి కూడా అలా ప్రతి ఒక్కళ్ళకి రీప్లేస్మెంట్ అయితే కాదు. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్. సో ఇది ఏం చేస్తుంది అంటే కేవలము ఆ టైంకి మీకు ఏదైనా ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సో దాన్ని ఫాలో అప్ చేసి డెసిషన్స్ తీసుకోవడం అనేది రాంగ్. సో ఇది ఒక డాక్టర్ కాదు, ఒక సైకాలజిస్ట్ కాదు, అలానే ఒక టీచర్ కాదు. సో ఎవ్రీథింగ్ అది కాదు. కాకపోతే ఏంటంటే ఏ అనేది ఆ సిచ్యువేషన్లో మీకు జస్ట్ ఒక మోరల్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో అంతవరకు మాత్రమే తీసుకోవాలి, కానీ దాన్ని అనలైజ్ చేసుకొని అది కరెక్టా కాదా అనేది ఆలోచించుకోవాల్సింది ఒక మనిషి మాత్రమే. ఏఐ జస్ట్ అడ్వైస్ మాత్రమే ఇస్తుంది. సో అది మాత్రం అనలైజ్ చేసుకొని డెసిషన్ తీసుకోవాల్సింది మాత్రం ఖచ్చితంగా మనుషులు మాత్రమే. ఓకే, ఇది ఈ రకంగా చాట్ బోర్డ్ అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ స్టూడెంట్ ఫీలింగ్ స్ట్రెస్డ్ బిఫోర్ ఎగ్జామ్ చాట్స్ విత్ ఏఐ చాట్ బోర్డ్. సో ఒక స్టూడెంట్ కనుక ఒక ఏఐ చాట్ బోర్డ్ తోటి తన ఎగ్జామ్కి ముందు ఉండే స్ట్రెస్ గురించి కనుక చాటింగ్ కనుక చేస్తే చాట్ బోర్డ్ ఎలాంటి సజెషన్స్ ఇస్తుంది అంటే ద చాట్ బోర్డ్ సజెస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, టైం మేనేజ్మెంట్ టిప్స్, అదేవిధంగా స్టూడెంట్ ఖచ్చితంగా ఆ ఎగ్జామ్ని కరెక్ట్గా క్రాక్ చేయగలుగుతాడన్న ఒక కాన్ఫిడెన్స్ని అది ప్రొవైడ్ చేయగలుగుతుంది. అంతే తప్ప ఆ ఎగ్జామ్ ఏఐ రాయదు. అదేవిధంగా ఏఐ వచ్చి ఎటువంటి సహాయము చేయదు. సో అది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం. అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ ఏఐ ఇన్ సైకాలజీ అండ్ సోషియాలజీ చూద్దాం. సో అడ్వాంటేజెస్ ఏమున్నాయి? 24/7 ఇది అవైలబిలిటీగా ఉంటుంది. అంటే మీరు అర్ధరాత్రి కూడా ఏఐతో చాట్ చేయొచ్చు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ టైంలో కావాలంటే ఆ టైంలో చాట్ చేయొచ్చు. క్విక్ రెస్పాన్స్. సో ఇది ఏంటంటే వెంటనే మీరు ఒక మెసేజ్ ఇవ్వగానే వెంటనే రిప్లై అయితే ఇస్తుంది. నెక్స్ట్, కాస్ట్ ఎఫెక్టివ్ సపోర్ట్. సో బేసికల్గా ఏంటంటే ఇప్పుడు మనకి ఏఐ అనేది చాలా పాపులర్ అయిపోయింది. ప్రతి ఒక్క దానిలో ఏఐ ఉంది. అంటే వాట్సాప్లో ఏఐ ఉంది, అదేవిధంగా గూగుల్లో ఏఐ ఉంది. సో మీరు ఏ ఒక్క అప్లికేషన్ని తీసుకున్న ఆ అప్లికేషన్లో ఏఐ అనేది అవైలబిలిటీగా ఉంది కాబట్టి ఇది సపోర్ట్ చేస్తుంది. అలానే హెల్ప్స్ అనలైజ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎమోషనల్ డేటా. సో ఇది ఏం చేస్తుందంటే మనం ఇచ్చే డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసుకొని మన యొక్క ఎమోషన్ని అనలైజ్ చేయగలుగుతుంది. సో ఇవి మనకున్న అడ్వాంటేజెస్. అట్ ద సేమ్ టైం లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. కెనాట్ ఫుల్లీ అండర్స్టాండ్ కాంప్లెక్స్ హ్యూమన్ ఎమోషన్స్. ఇది ఖచ్చితంగా పూర్తిగా హ్యూమన్ ఎమోషన్స్ని అర్థం చేసుకోలేదు. మీరు టైప్ చేస్తున్న చాట్ని బేస్ చేసుకొని మాత్రమే మీ యొక్క ఎమోషన్ అనేది అది అనలైజ్ చేయగలుగుతుంది, కానీ మీ కంప్లీట్ సిచ్యువేషన్ అనేది అది అనలైజ్ చేయలేదు. అలానే లిమిటెడ్ ఎంపతి. సో ఇక్కడ మనకేమవుతుంది అంటే లిమిటెడ్గానే మనకు ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేయగలుగుతుంది. ప్రైవసీ కన్సర్న్. సో ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని ఇన్ఫర్మేషన్స్ మనం దానికి ప్రొవైడ్ చేయకపోవచ్చు. సో ఇక్కడ చూడండి, లిమిటేషన్స్ అంటే ఒక డేటా అనేది మనం ప్రొవైడ్ చేసిన తర్వాత మన ప్రైవసీ అనేది ఉంటుంది అన్న గ్యారంటీ లేదు ఒకటి. అదేవిధంగా మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు సంబంధించింది దానికి ఇవ్వలేము. ఇచ్చిన డేటా అది సెక్యూరిటీగా ఉంటుంది అని చెప్పేసి అది ప్రొవైడ్ చేయలేము. సో ప్రైవసీ అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. కెనాట్ రీప్లేస్ ప్రొఫెషనల్ మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్. సో ఇది ఎప్పటికీ కూడా ప్రొఫెషనల్ మెంటల్ హెల్తే కాదు, ప్రొఫెషనల్స్ని ఎవరిని కూడా ఇది రీప్లేస్ చేయలేదు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఒక ప్రొఫెషనల్ డాక్టర్ని కానివ్వండి, ఒక ప్రొఫెషనల్ ఇంజనీర్ని కానివ్వండి, ఒక ప్రొఫెషనల్ లాయర్ని కానీ, టీచర్ని కానీ, ఎవరిని కూడా ఇది రీప్లేస్ చేయలేదు. సో కేవలం మీరు ఇచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ ఇవ్వటము, లేకపోతే మీరు ఇచ్చిన టాపిక్ని అనలైజ్ చేసి అది అనాలిసిస్ చేసి డేటాని ప్రొవైడ్ చేయటమే తప్ప అది ఎప్పటికీ కూడా ఒక హ్యూమన్కి అది రీప్లేస్ కాదు. ఏ అనేది రీప్లేస్ కాదు. సో ఈ
అడ్వాంటేజెస్ అలానే లిమిటేషన్స్ కూడా దీనిలో ఉన్నాయి. అది మనం గుర్తుపెట్టుకొని దాన్ని ఎంతవరకు అయితే ఉపయోగించుకోవాలో ఏఐని అంతవరకు మాత్రమే ఉపయోగించుకుంటే మన హెల్త్ అలానే సోషల్ హెల్త్ కూడా బాగుంటుంది. ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కోసం www.degreeitacademy.in అనే వెబ్సైట్ని విజిట్ చేయండి. పీడిఎఫ్ అవైలబుల్గా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.